వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ ట్రెండీ థాట్స్. ఈరోజు నేను నా బేబీకి మసాజ్ ఎలా చేయిస్తాను డైలీ, అంటే స్నానానికి ముందు ఎలా చేయిస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇలా మసాజ్ చేయడం వల్ల నా బేబీకి అయితే చాలా యూస్ఫుల్ అయింది. సో మీకు కూడా నచ్చితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. న్యూబార్న్ బేబీస్కి మసాజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం మసాజ్ చేయాలనుకున్నప్పుడు మన కాళ్ళని ఇలా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి బేబీ అనేది ఈ మన కాళ్ళ మధ్యలో సెట్ అవుతుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది బేబీకి. సో ఇలా కాళ్ళు అనేది ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. అండ్ బేబీని మాత్రం ఫస్ట్ మనము కూల్గా ఉంచాలన్నమాట. కొంచెం ప్యాంపర్ చేయాలి, అప్పుడే బేబీ మన మాట వింటుంది. అండ్ మసాజ్ అనేది హార్డ్గా కూడా చేయొద్దు. బేబీస్కి చాలా స్మూత్గా రిలాక్సింగ్గా, బేబీస్కి రిలాక్సింగ్గా ఉండేలాగా చేయాలన్నమాట. సో ఇక్కడ నేనైతే అదే చేస్తున్నాను. నా బేబీ కెమెరాని చూస్తుందన్నమాట. అండ్ నేను నా బేబీకి ఏం యూజ్ చేస్తానంటే సెబామెడ్ వాళ్ళది నేనైతే బాడీ మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ మసాజ్ ఆయిల్ ఉన్నా అది యూజ్ చేసుకోవచ్చు. చాలామంది నువ్వుల నూనె ఆయిల్ యూజ్ చేస్తారు, అది కూడా చాలా మంచిది. అండ్ కోకోనట్ ఆయిల్ ఏమో నేను హెడ్కి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం మసాజ్ అనేది హెడ్ నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ వాళ్ళకి మాడ ఉంటుంది కదా, సో అక్కడ ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా మెల్లగా ప్రెస్ చేయాలన్నమాట. అంతే, ఎక్కువగా రబ్ చేయొద్దు బేబీస్కి. తర్వాత బాడీకి ఇలా అప్లై చేయాలి. ఈ మసాజ్ ఆయిల్ అనేది నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది స్టిక్కీగా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది, బేబీస్కి బాగుంటుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఫస్ట్ ఇలా ఫ్రంట్ సైడ్ మొత్తం ఆయిల్ అప్లై చేసి మెల్లగా రబ్ చేయాలన్నమాట. బేబీ నెక్ నుండి మొదలుపెట్టి ఇలా స్టమక్ వరకు అప్లై చేసుకుంటూ మెల్లగా రబ్ చేయాలి. న్యూబార్న్ బేబీస్కి అయితే చెస్ట్ దగ్గర ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. అండ్ నెక్ కింద కూడా కొంచెం మసాజ్ చేయాలన్నమాట. బేబీస్ ఎప్పుడు హెడ్ అనేది కిందికే పెడతా ఉంటారు కదా, వాళ్ళకి డస్ట్ అంతా మనం వేసిన పౌడర్ ఇంకేమైనా ఉంటే అలానే ఉండిపోతుంది. సో అదంతా క్లీన్ చేయాలి. అలాగే కొంచెం ఇలా బేబీస్ మెడలు అనేవి మసాజ్ చేయాలి. దీనివల్ల బేబీస్కి రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే తొందరగా బేబీస్ మెడలు నిలబెడతారనమాట. ఈ వీడియోలో నేను చూపించేది మా బాబు 4 months బేబీ అనమాట. వీడు పుట్టినప్పుడు 2.7 kgs పుట్టాడు. తర్వాత ఇలా నేను డైలీ స్నానం చేసే ముందు మసాజ్ చేయడం వల్ల, ఇలాంటి స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల వీడు కూడా వెయిట్ అనేది పుట్ ఆన్ అయ్యాడు. అందుకే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇందులో చూపించే ప్రతి ఒక్క మెథడ్ మీరు చేస్తే బేబీస్ తొందరగా వెయిట్ అనేది గెయిన్ అవుతారు. అలాగే అండ్ బేబీస్ స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతుంది, చాలా షైనీగా స్మూత్గా ఉంటుందన్నమాట. అండ్ బేబీస్ చబ్బీగా అవడానికి ఈ మెథడ్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు కూడా కావాలంటే ఫాలో అవ్వండి. బేబీ స్టమక్ పైన ఎక్కువగా ప్రెస్ చేసి మసాజ్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే స్టమక్ చుట్టూ మసిల్స్ కూడా చాలా స్ట్రెంగ్త్ అనేది అవుతుందన్నమాట. అలాగే వెయిట్ అనేది తొందరగా పుట్ ఆన్ అవుతారు. అండ్ ఇలా స్మూత్గా చిన్నగా చేయడం వల్ల వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చూపించేది 4 months బేబీ కదా, న్యూబార్న్ బేబీస్ అయితే కొంచెం చిన్నగా ఉంటారు, మీకు ఈజీగా ఉంటుంది. కొంతమందికి లెగ్స్ అనేవి ఇలా పట్టుకోవడానికి రాదు, కానీ ట్రై చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో అయినా చేయించండి. ఇలా లెగ్స్ అనేవి పట్టుకొని ఇలా నీస్ పైన అండ్ థైస్ పైన ఆయిల్ అప్లై చేసి మసాజ్ అనేది చేయాలన్నమాట. లెగ్స్ అనేవి స్ట్రైట్ అవ్వడానికి ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అనేది బాడీలోకి అబ్జర్వ్ అయిపోయిందనమాట. నేను మసాజ్ చేయడం వల్ల ఆయిల్ అంతా స్కిన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంది. బేబీస్కి ఇలా పాదాల దగ్గర కూడా కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేయాలి. హార్ష్గా మాత్రం అస్సలు చేయొద్దు. గట్టిగా రుద్దడం వల్ల పిల్లలకి అక్కడ పెయిన్ వస్తుందన్నమాట. చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో అస్సలు చేయొద్దు. చాలా ఇలా రిలాక్సింగ్గా స్మూత్గా చేయాలన్నమాట. నేనైతే బేబీకి ఫస్ట్ బాడీ మొత్తం మసాజ్ చేసుకుంటాను. ఆ తర్వాతే ఫేస్కి ఇలా చేస్తానన్నమాట స్మూత్గా. ఎందుకంటే ఫస్ట్ ఫేస్కి చేస్తే కొంచెం బేబీ చిరాకు పడుతుందేమో అనిపిస్తుంది. అందుకే నేనైతే ఫస్ట్ బాడీకే చేసుకుంటాను. అండ్ కొంచెం ఇలా ఆయిల్ తీసుకోండి, ఎక్కువగా ఫేస్కి అయితే అప్లై చేయొద్దు. ఆ తర్వాత నోస్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ ఫేస్ మొత్తం చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా చీక్స్ దగ్గర, అలాగే చిన్ దగ్గర, అప్పర్ లిప్ దగ్గర స్మూత్గా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు బేబీకి రిలాక్సింగ్గా ఉంటుంది. అండ్ బేబీ చీక్స్ని కూడా ఇలా స్మూత్గా రబ్ చేయాలి. అప్పుడే ఫేస్లో గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట బేబీస్కి. అండ్ చబ్బీగా కూడా కనిపిస్తారు. బుగ్గలు అనేవి చబ్బీగా అవుతాయి. మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ చూపించినట్టు బేబీ ఇయర్స్కి కూడా ఇలా మనం స్మూత్గా మసాజ్ చేయాలి. బేబీ ఓవరాల్గా బాడీ మొత్తం మసాజ్ చేయాలి. మనము 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకుంటూ వెళ్తే బేబీ స్నానం చేయించిన వెంటనే నిద్రపోతుందన్నమాట. వెయిట్ తక్కువగా పుట్టిన పిల్లలకి ఇలా మసాజ్ చేస్తే మాత్రం తొందరగా వెయిట్ అనేది గెయిన్ అవుతారు. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇంకొక సీక్రెట్ ఏంటంటే పిల్లలు ఎక్కువసేపు నిద్రపోవాలన్నమాట. సో ఇలా మసాజ్ చేసి స్నానం పోసి నిద్రపుచ్చడం వల్ల వాళ్ళు తొందరగా నిద్రపోతారు అండ్ చాలాసేపు పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అనేది కూడా తొందరగా అవుతారనమాట. తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వెయిట్ తక్కువ పుడితే అస్సలు బాధపడకండి, బేబీస్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతారనమాట. న్యూబార్న్ బేబీస్కి అయితే ఇలా ఆయిల్ అప్లై చేసి హెడ్ని సెట్ చేయాలన్నమాట. ఫస్ట్ ప్రెస్ చేసుకుంటూ కిందికి అనాలి, తర్వాత సైడ్స్కి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడు బేబీ తల అనేది రౌండ్గా వస్తుంది. ఇక్కడ మా బాబు అయితే అస్సలు మాట వినట్లేదు, అంటే లెగ్స్ పైన ఉండట్లేదు అనమాట. చూడండి ఎలా తన్నుతున్నాడో. కూల్ చేసి తర్వాత మళ్ళీ మసాజ్ స్టార్ట్ చేశాను. వీడికి 4.5 months అనమాట. సో అందుకే వినట్లేదు. ఇలా వినకుంటే మనము క్లాత్ పైన వేసి కింద వేసి కూడా మసాజ్ అనేది చేయించవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఇలా మసాజ్ చేయాలి. అండ్ నెక్ని కూడా ఇలా చేయడం వల్ల బేబీస్ మెడలు తొందరగా నిలబడతాయి అన్నమాట. అంటే పైకెత్తి తల పైకెత్తి చూస్తారు. సో ఇలా చేయండి, కానీ సెన్సిటివ్ కదా మెడలు, సో అక్కడ స్మూత్గా చేయాలి. కొంచెం ఇలా చేయడం వల్ల బేబీస్ హెడ్ అనేది కిందికి పెట్టకుండా కొంచెం తలెత్తి అందరినీ చూడడానికి ఈ టిప్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా మీ బేబీస్ ఇంకా 4 months వచ్చినా 5 months వచ్చినా కొంచెం మెడలు అనేవి కిందికే పెడుతుంటే ఈ టిప్ని యూస్ చేయండి.
ఒక 2-3 డేస్లోనే మళ్ళీ బేబీస్ నార్మల్గా అవుతారనమాట. అండ్ హ్యాండ్స్ని ఇలా మెల్లగా తీసుకొని స్మూత్గా మసాజ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్ కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మసాజ్ మొత్తం చేసుకోవాలి. చాలామందికి ఈ మసాజ్ ఐడియానే ఉంటుంది. నేను కూడా ఓన్గా అయితే చెప్పట్లేదండి. ఇందులో నేను చెప్పిన టిప్స్ అన్నీ, మసాజ్ చేసే విధానం కానీ నేనైతే మా పెద్దవాళ్ళ దగ్గర నుండి నేర్చుకొని, వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకొని మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్.